లంబోదరాయ నమః. ఓం శ్రీ రాధా మాధవాయ నమః. ఓం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందంలోని జ్ఞానమైత్రేయము భాగవత రహస్యంలో కాలం గురించి తెలుసుకుంటున్నాము. సూక్ష్మాతి సూక్ష్మాన్ని పరమాణువు అంటారు. కిటికీ నుండి గదిలోకి సూర్యరశ్మి ప్రసరించినప్పుడు గాలిలో తేలుతున్న ధూళికణాలు కనిపిస్తాయి. అలాంటి ఒక రేణువులోని 6వ వంతు పరమాణువుతో సమానమని చెప్పవచ్చు. ఆ పరమాణువుపై ఒక ప్రక్క నుండి 2వ ప్రక్కకు సూర్యకిరణం పయనించే కాలము సూక్ష్మము అనబడుతుంది. 2 పరమాణువులు ఒక అణువు, 3 అణువులు ఒక త్రసరేణువు, 3 త్రసరేణువులు ఒక త్రుటి, 100 త్రుటులు ఒక వేద, 3 వేదలు ఒక లవము, 3 లవములు ఒక నిమేషము, 3 నిమేషాలు ఒక క్షణము, 5 క్షణాలు ఒక కాష్ట, 10 కాష్టలు ఒక లఘువు, 15 లఘువులు ఒక నాడి, 2 నాడులు ఒక ముహూర్తం, 6 గాని 7 గాని నాడులు ఒక ప్రహరం లేదా ఒక జాము, యామము అంటారు. 4 జాములు ఒక పగలు, 4 జాములు ఒక రాత్రి, ఒక పగలు ఒక రాత్రి కలిసి ఒక దినము, 15 దినాలు ఒక పక్షము అంటే 15 రోజులకు ఒక పక్షము, 2 పక్షాలకు ఒక నెల, 2 పక్షాలు కృష్ణపక్షము శుక్లపక్షము కలిస్తే పితృదేవతలకు ఒక రోజవుతుంది. 2 నెలలకు ఒక ఋతువు, 6 నెలలకు ఒక ఆయనము, 2 ఆయనాలు ఒక సంవత్సరము. ఇది దేవతలకు ఒక దినము అంటే 6 నెలలు దేవతలకు ఒక రాత్రి, 6 నెలలు దేవతలకు ఒక పగలు అంటే ఒక అయనం రాత్రి, ఒక అయనం పగలు. అది దేవతలకు ఒక రోజు అంటే మానవునికి ఒక సంవత్సర కాలము, దేవతలకు ఒక రోజు. మానవుని పరమాయువు ఒక 100 సంవత్సరాలు. దైవాంశ సంభూతుడైన సూర్యభగవానుడు సంవత్సర కాలంలో 12 రాశులను చుట్టి వస్తాడు. పితృదేవతల ఆయువు 3000 మానవ సంవత్సరాలు, దేవతల ఆయువు 36,000 మానవ సంవత్సరాలు. ఒక దివ్య వర్షం అంటే 360 మానవ సంవత్సరాలు. కృతయుగము 4000 దివ్య సంవత్సరాలు. ఒక యుగానికి తరువాతి యుగానికి మధ్యకాలం సంధ్య అనబడుతుంది. కృతయుగ సంధ్య 800 దివ్య వర్షాలు. త్రేతాయుగం 3000 దివ్య వర్షాలు, దాని సంధ్యాకాలము 600 దివ్య వత్సరాలు. ద్వాపర యుగం 2000 దివ్య వర్షాలు, దాని సంధ్యాకాలం 400 దివ్య వత్సరాలు. ఇప్పుడు మనము ద్వాపర యుగానికి కలియుగానికి సంధికాలంలో ఉన్నాము. ఇంకా 16 సంవత్సరాలు దాటితే కలియుగం 2వ పాదం మొదలవుతుంది అంటే సంధ్యకాలం దాటిపోతుంది అన్నమాట. కలియుగము 1000 దివ్య వత్సరాలు, దాని సంధ్యాకాలం 200 దివ్య వర్షాలు. 4 యుగాలు సంధ్యాకాలాలతో సహా 12,000 దివ్య వర్షాలు ఒక చతుర్యుగమని అంటే ఒక మహాయుగమని అంటారు. సంధ్యాకాలాల్లో ధర్మము అల్పముగా ఉంటుంది. కృతయుగంలో ధర్మము 4 పాదాలతోనూ, త్రేతాయుగంలో 3 పాదాలతోనూ, ద్వాపర యుగంలో 2 పాదాలతోనూ, కలియుగంలో 1 పాదంతో నడుస్తుంది. ఈ వ్యత్యాసాల వలన ప్రజలలో ధర్మవర్తనము కూడా మారుతుంది. భూలోకం భువర్లోకం స్వర్గలోకం కంటే పైన సత్యలోకం ఉంటుంది. అక్కడ బ్రహ్మదేవుడు ఉంటాడు. 1000 చతుర్యుగాల కాలం అంటే 432 కోట్ల మానవ సంవత్సరాలు గడిస్తే బ్రహ్మకు ఒక పగలు అవుతుంది. ఆయన రాత్రి కూడా అంతే కాలం ఉంటుంది. బ్రహ్మ యొక్క పగలు కల్పమనబడుతుంది, రాత్రి నైమిత్తిక ప్రళయం అనబడుతుంది. ఒక కల్పంలో 14 మన్వంతరాలు అంటే 14 మనువులు పాలించిన కాలమును 14 మన్వంతరాలు అంటారు. అంటే ఒక కల్పంలో 14 మన్వంతరాలు గడుస్తాయి. ప్రతి మన్వంతరంలోనూ భగవానుని అవతారాలు సంభవిస్తూ ఉంటాయి. ప్రతి కల్పమందు భూలోక భువర్లోక స్వర్గలోకాలు సూర్యచంద్రులు బ్రహ్మయందు లయిస్తూ ఉంటారు. ఈ 3 లోకాలు సంకర్షణుని ముఖము నుండి వెలువడే అగ్నిచే దహించబడతాయి. సముద్ర జలాలు ఈ లోకాలను ముంచివేస్తాయి. బ్రహ్మదేవుడు నిద్రిస్తే లోకాలకు ప్రళయం వస్తుంది అంటే నైమిత్తిక ప్రళయం. మేల్కొంటే లోకాలన్నీ ఆవిర్భవిస్తాయి. దేవతలు మునులు సప్తఋషులు భగవంతుని అంశతో మనువులై పుట్టి ఒక్కొక్కరు 71 మహాయుగాల కాలం లోకాన్ని పాలిస్తారు. బ్రహ్మ యొక్క జీవిత కాలంలో
36,000 కల్పాలు అన్నే నైమిత్తిక ప్రళయాలు సంభవిస్తాయి. సంకర్షణాగ్ని జ్వాలలకు తట్టుకోలేక మహర్లోక వాసులు జనోలోకానికి వెళ్తారు. ప్రళయకాలంలో భయంకరంగా ప్రచండ వాయువులు వీస్తాయి. మహాసముద్రాలు పొంగి ముల్లోకాలలోనూ ముంచివేస్తాయి. ఆ మహాసముద్ర మధ్యంలో శ్రీమన్నారాయణుడు శయనించి ఉంటాడు. బ్రహ్మదేవుని ఆయువు 100 సంవత్సరాలు. అందులో మొదటి సగము పూర్వపరార్ధమని, రెండవ సగము ద్వితీయ పరార్ధమని అనబడతాయి. పూర్వ పరార్ధము చివరి కల్పము పద్మకల్పము. ద్వితీయ పరార్ధపు మొదటి కల్పంలో శ్రీహరి వరాహ రూపం ధరిస్తాడు. అందుకే దానిని వరాహకల్పం అంటారు. ఇప్పుడు నడుస్తున్నది వరాహకల్పమే. బ్రహ్మకు ఇప్పుడు 51వ సంవత్సరం వయస్సు, అంటే మధ్య వయస్సు అన్నమాట. ఆద్యాంతాలు లేని ఆ దేవదేవునికి బ్రహ్మదేవుని జీవిత కాలమంతా నిమేషమే, అంటే రెప్పపాటు కాలము. ఆయన అనంతుడు, శాశ్వతాతీతుడు. కాలమే ఆయనను ఆశ్రయించుకొని ఉంటుంది. అండాకారాన ఉన్న ఈ విశ్వము 8 కారణ తత్వాలతోనూ, మూల ప్రకృతి, మహత్తత్వము, అహంతత్వము, పంచతన్మాత్రలు, 16 వికారాలతోనూ, మనస్సు, దశేంద్రియాలు, పంచభూతాలు కూడి ఉండి 50 కోట్ల యోజనాల విస్తీర్ణముతోనూ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్వము అనబడు ఆవరణలతో ఆవరించబడి ఉన్నది. ఇలాంటి లెక్కలేనన్ని మహాండ కోశాలను తన ఉదరంలో పదిలపరుచుకొని పరమేశ్వరుడు పరమాణువు రూపంలో ఆ బ్రహ్మాండ కోశంలో ప్రకాశిస్తూ ఉంటాడు. అద్భుత తేజస్సుతో విరాజిల్లే ఆ పురుషోత్తముని వర్ణించడానికి ఆ బ్రహ్మకు గాని శివునికి గాని సాధ్యపడదు. వచ్చే వీడియోలో బ్రహ్మ చేసిన సృష్టి గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.